మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. గోరింట పూసింది పిల్ల దోసిట్లో, ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో. సన్నాయి సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. గురువు గారు మీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి. నువ్వు వచ్చావేంటి? నేను వచ్చాను అంతేనండి. నేను బాగా అడిగాను, నేను బాగా హర్ట్ అయ్యాను. అసలు బాగా అన్యాయం చేస్తున్నారు మీరు. ఎందుకు? నేనేం చేశాను? నేనండి మీ చిమ్టీని. మీ 100th ఫిలిం గంగోత్రిలో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశా. ఆ తర్వాత పల్లకిలో పెళ్లి కూతురులో యాక్ట్ చేశా. ఇలాంటి మంచి సందర్భంలో మా గురువు గారు స్వర్ణోత్సవం జరుగుతున్నప్పుడు ఈ బుజ్జి బంగారం లేకపోతే ఎలా? అందుకే మీ యాంకర్ అలా దాచేసి నేను ఇలా వచ్చేసా. మళ్ళీ బయటకు వస్తున్నా అంతేనా? అంటే ఇప్పుడు నా మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, ఏమో చెప్పలేం. ఓకే, వాడు వచ్చే గెస్ట్ ఎవరు? ఇవాళ గెస్ట్లు చాలా మంది ఉన్నారు, మీకు బాగా సన్నిహితులు, మీకు బాగా ఆప్తులు అన్నమాట. సో వాళ్ళ గురించి నేను చెప్పడం కంటే డైరెక్ట్ గా చూసేద్దాం. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. సౌందర్య లహరి. ఆమె మాట వెరైటీ, ఆమె నటన ఇండివిజువాలిటీ, ఆమె ప్రొఫెషన్ క్రియేటివిటీ. మొత్తానికి మంచు లక్ష్మి మనందరికీ నచ్చిన ఓ విభిన్నమైన సెలబ్రిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాంకర్ కమ్ యాక్టర్ మంచు లక్ష్మి. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. లక్ష్మి, సడన్ నా మీద పూలేసావు. ఆహా, ఎప్పుడు మీరేస్తుంటారు కదా అందరికి, అందుకని మీ మీద వేయాలని నాకు ఒక కోరిక పుట్టి అలా ఒక మీరే కాదు నేను కూడా ఇస్తాను థ్రిల్స్ అని. నాకు ఇష్టమైన రోజ్ 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 రోజా పువ్వు. యాపిల్ వేస్తే బాగోదని రోజా పువ్వు. బట్ అంకుల్, ఐ హ్యావ్ టు సే, మీరు ఇలా ఒక షో చేస్తున్నారని విన్న వెంటనే మోస్ట్ ఎక్సైటెడ్ నేను అయ్యాను. బికాజ్ మీతో పనిచేసిన తక్కువ కాలంలో అయినా మీతో స్నేహం ఎక్కువ పెరిగింది. అండ్ మీ దగ్గర ఎన్నెన్నో నేర్చుకున్నాను నేను. ఇవన్నీ అబ్బా ఇక్కడితోటి ఆగిపోతున్నా, జనాలకి తెలియాలి, బయటికి రావాలి అనుకుంటూ ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ దిస్ ఇస్ రియలీ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్. రియలీ. నీకు విషయం తెలుసా, నేను లక్ష్మిని డార్లింగ్ ప్రొడ్యూసర్ అని పిలుస్తాను. అండ్ ఫోన్ లో కూడా అలాగే ఉంటుంది. డార్లింగ్ ప్రొడ్యూసర్. లాలి పాడుతున్నది గాలి. I have a question for you, Lakshmi. Okay, shoot. Ready. Shoot అంటే షూట్ కూడా కాదు, బట్ ఇట్స్ లైక్ చాలా మందికి ఉండే జనరల్ డౌట్ ఇది. ప్రొడ్యూసర్ గా మీది ఫస్ట్ సినిమా, మన గురువు గారిది 105వ సినిమా. సో ఆ సినిమా జుమ్మంది నాదం.
అసలు ఇట్ వాజ్ లైక్ ఎలా ఉండింది మీకు ఆయనతో వర్క్ చేయడం? ఇట్ వాజ్ అ ప్లెజర్ ఆర్ ప్రెషర్? ఇట్స్ నాట్ అ సింపుల్ ఆన్సర్. డాడీకి రాఘవేంద్ర అంకుల్ అంటే మామూలు పిచ్చి కాదు. అంటే రాఘవేంద్ర అంకుల్ తోటి సినిమా తీయాలి, మనోజ్ని లాంచ్ చేయమని కూడా రాఘవేంద్ర అంకుల్ దగ్గరికి మేమే వెళ్ళి అడిగాం, ఆయన చేయనన్నారు. అది ఇంకో విషయం. అప్పుడు చేయలేదు. బట్ డాడీకి ఆ కోరిక మిగిలిపోయింది. యూనో విష్ణు తోటి మనోజ్ తోటి రాఘవేంద్ర గారితో డైరెక్షన్ చేయించాలి. మళ్ళీ వీళ్ళకి ఏం ఫీలింగ్లు వచ్చి ఏమొచ్చి అంకుల్ ఏ దయతో ఒప్పుకున్నారు. డాడీ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఓకే. అండ్ అంకుల్ అన్నారు, మీరు ప్రొడ్యూసర్ అయితే నేను చేయను, లక్ష్మి ప్రొడ్యూసర్ అయితేనే చేస్తాను అని. నేను అబ్బా ఐఎమ్ అమెరికన్ రిటర్న్, నాకేం తెలియదు అంటే నువ్వేం అక్కర్లేదు, ఊరికే అలా ఉండు, నేను చెప్తాను కదా అన్నారు. సో నేను అన్నాను, అంకుల్ నాకేం రాదంటే హీ సెడ్, అండ్ దెన్ ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఆపర్చునిటీ. ఇంత పెద్ద డైరెక్టర్ గారితో నేను ఏం చెప్తాను, ఏం నేర్చుకుంటాను ప్రొడ్యూసర్గా. అండ్ యాక్చువల్గా ఈయన వల్ల నేను చాలా నష్టపోయాను. ఎందుకలా నష్టపోయారా? యా, చాలా. సంథింగ్ ఐ బ్లేమ్ హిమ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికాలో ఇంకో 1 year ఉండడానికి ఈయనే కారకురయ్యారు. లేకపోతే అయిపోయింది టాక్ షో, నో అదర్ వర్క్, నేను అమెరికాకి వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఇంకో సినిమా వచ్చింది, సరే అంకుల్ తోటి మళ్ళీ హౌ కెన్ యూ సే నో టు రాఘవేంద్ర అంకుల్ ఒక ఆపర్చునిటీ. సో ఐ సెడ్ ఓకే, ఇంకో 6 months లో అయిపోద్ది, ఇంతోటి చేద్దామని. ఓకే. అండ్ దెన్ షూటింగ్ మొత్తం ఇట్ వాజ్ అసలు తీసినట్టే అనిపించలేదు. ఇంకా నాకు కోరికలు, అంకుల్ ఇంత మంచి డ్రెస్ కొందాం, ఓకే నాకు అవసరం లేదు, నీకు కావాలంటే కొను. వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ యాజ్ అ ప్రొడ్యూసర్, అంకుల్ ఇది ఇలా చేద్దాం, అది అలా చేద్దాం అంటే ఇది ఇలా వద్దు అని డబ్బులు ఎక్కడ తక్కువ చేయాలని చూసారు. కానీ ఇంకా నాకు లేదు అంకుల్, నేను ఒప్పుకోను, నేను ఇలాగే చేస్తాను. పెద్ద పెద్ద డిజైనర్లు తీసుకొచ్చి తాప్సిక్ బట్టలు చేయించడం అండ్ ఆల్ దట్. హీ వాజ్ సో క్లియర్. మీరు ఇంకోటి నోటీస్ చేయలేదు, మీకోసమే ఈ పింక్ వేసుకొచ్చాను. హిస్ ఫేవరెట్ కలర్ మజంతా పింక్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట అది. అరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి. మేము డాన్సులు కూడా వేసాం లాస్ట్ లో. So Tapsi was one Yeddi Pilla. I'll tell her also. నిజం, అసలు ఏమీ తెలియదు తనకి. ఏదో 2-3 యాడ్స్ చేసింది, తీసుకొచ్చేసాం సినిమా చేయడానికి. సో సినిమా మొత్తం ఐ హ్యావ్ టు సే ఇట్ వాజ్ అ రియల్ ప్లెజర్. ఇంత ఈజీ ఆ సినిమా మేకింగ్ అని అనుకున్నాను. తర్వాత దోల్ తీరింది. తర్వాత తీసినప్పుడు అదే తర్వాత దోల్ తీరింది అన్న. తర్వాత తీసిన సినిమాలకి బాబోయ్ వాట్ ఇస్ దిస్ అని. కేరళలో పడవలకి పెయింట్లు అన్నారు ఈయన. వాట్? పడవల్ని ఫుల్ పెయింటింగ్ వేయించారు రాత్రికి. అది మళ్ళీ నీళ్ళల్లో వదలాలి. ఆ నీళ్ళల్లో వదిలే ఆ పెయింట్ కదిలిపోతుంది, ఒకటి కాదులే. అండ్ 2 పడవలు ఒకేసారి రావాలి. నీళ్ళు మన మాట ఏంటయ్యా, కొంచెం లెఫ్ట్కి వెళ్ళి కొంచెం రైట్కి వెళ్ళి అంటే నేను బోట్ లో నిలబడుతూ షార్ట్లు చెప్తూ మేమందరం ఇంతే హోటల్కి వచ్చాక కూడా ఇలా ఊగుతూ ఉండేవాళ్ళం. బికాస్ వీ వర్ ఇన్ ద వాటర్ ఫర్ సో లాంగ్ యూనో. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఓ పంజాబీ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టారు. మన రాఘవేంద్రరావు గారి గోల్డెన్ టచ్ తో మన తెలుగు సినిమా హీరోయిన్ గా మారిపోయారు. తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్న జున్నుముక్క లాంటి జుమ్మంది నాదం హీరోయిన్ మన ముందుకి రాబోతున్నారు. కుర్రకారు గుండెల్లో గన్ను. లెట్స్ వెల్కమ్ తాప్సీ పన్ను. బాలామణి 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 చుట్టంలా వచ్చావే బాలామణి. కొబ్బరికాయ ఇక్కడ నా కొబ్బరికాయ కదా సడన్ గా సర్ప్రైజ్ గా వస్తుంది. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దానికి ఒక అట్రాక్టివ్ ప్లేస్ కావాలి, దానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో మీరు ఫస్ట్ ఒక మోడల్ గా చేశారు. ఫెమినా ఫ్రెష్ ఫేస్ అలాగే ఫ్రెష్ స్కిన్ అని మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. యు వాన్ ద టైటిల్. దాని తర్వాత జుమ్మంది నాదం ఏ సినిమా మీకు వచ్చింది. సో హౌ వాజ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్? అండ్ పెద్ద డైరెక్టర్ ఆయన, అలాగే మంచి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు లక్ష్మి గారు. అండ్
మనోజ్ తో చేయడం ఎలా అనిపించింది? ఆల్రెడీ యాక్చువల్లీ సైన్ చేసిన ముందు నాకు తెలీదు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఏంటి. రాఘవేంద్రరావు గారు ఐ మీన్ పిక్చర్స్ చూసాను, తోఫా, హిమ్మత్ వాలా అని. కానీ యాక్చువల్ గా ఐ నెవర్ మెట్ హిమ్ ఆర్ ఐ నెవర్ సా హిమ్ బికాస్ వెరీ వెరీ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ. సో ఆ సైన్ చేసిన తర్వాత ఫర్ ద ఆడిషన్ కోసం నేను హైదరాబాద్ లో యాక్చువల్లీ కలిసాను. ఫర్ ఎవ్రీవన్, మనోజ్ అండ్ లక్ష్మి అలాంగ్ విత్ సర్. సో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఒక ఢిల్లీలో పుట్టి పెరిగి అమ్మాయి, హియర్ కల్చర్ చాలా డిఫరెంట్. సో ఎస్పెషలీ హిస్ స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్ కూడా చాలా డిఫరెంట్. సో ఇట్ వాస్ వెరీ 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 డిఫరెంట్ ఫర్ మీ. కానీ ఒక KRR మూవీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే నో. ఇది ముందు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ షూర్ ఐ వాంట్ టు యాక్ట్ ఆర్ నో. కానీ ఇంత మంచి ఆపర్చునిటీ దొరికిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ కెనాట్ సే నో. నా పిక్చర్ ఒప్పుకునే ముందు మన ఇద్దరం అనుకున్నాం సార్, గుర్తుందా? ఎవరైనా వద్దు ఆయన పిక్చర్ చేయొద్దు అని ఎవరైనా చెప్పారు నీకు? Did anybody say no? Nobody said no. కానీ అందరికీ తెలుసు మీ స్టైల్ కొంచెం డిఫరెంట్ అని. డిఫరెంట్ అంటే ఏంటి? First, actually, Lakshmi will tell this incident. When I saw the first time the whole clipping of అంకుల్ దగ్గర ఒక క్లిప్పింగ్ ఉంది, ఓకే, అందరు అమ్మాయిల్ని ఎలా వర్ణించారు అని. బట్ దాంట్లో స్పెషల్ పార్ట్స్ వచ్చి నడుము, బొడ్డు. ద హోల్ క్లిప్పింగ్ ఇస్ దట్. అది మీరు తీసుకొని మా షోలోనే వేయండి. ఫస్ట్ అది చూపిస్తే తాప్సీ వాజ్ లైక్ వాట్ డు ఐ డూ. ఆ కటింగ్ ఏంటంటే మొహాలు లేవు అక్కడ, ఓన్లీ బిలో ఫేస్. సో షీ వాజ్ లైక్ అదే దేవుడా అనుకుంటా. ఓకే, what did I get it? I had to matching choppulu. I had to tell her don't wear torn choppulu. Her hair was all over the place. I was like acting ante enti, presentation ante enti, మొత్తం grooming రింగులు ante ఉండేది హెయిర్ కదా ఒరిజినల్ గా, మొత్తం రింగ్స్. రింగ్ బాగా అది, ఆ రింగులు కూడా ఎలాగా ఫ్రిజీ రింగులు అన్నమాట. Lion King లాగా ఉండేది. బట్ ఇట్ వాస్ వెరీ క్యూట్. మేము ఫస్ట్ స్ట్రైటన్ దట్ హెయిర్ అని, ఆ హెయిర్ స్ట్రైటనింగ్ కే పట్టింది 1 hour. బాంబే నుంచి పిలిపించాను నేను హెయిర్ డ్రెస్. 1.5 hour every day for hair and makeup. సో మరి ఈ సినిమా జరుగుతుండగానే మీకు 3 సినిమాల ఆఫర్లు వచ్చాయి. అవును. సో హౌ డిడ్ హ్యాపెన్? KRR అంటే whoever he touches that hero, that's a Midas touch. How I don't know how we say it in Telugu. That's a Midas touch. Whoever he touches as a heroine, gold touch. Whoever he touches as a heroine is a star overnight. So I think that is one thing. And also Lakshmi everywhere. A chotilo sari, Lakshmi was like, she's extremely good. She's really mind blowing. She's Chala my interview girl, and like full on publicity from before the movie release. So the effort she made for my publicity, and of course the way he showed me. Actually Hyderabad baita kuda I get people who come and tell me, Madam, Jummandi Nadam was really good. Jummandi Nadam. People still know me as Jummandi Nadam girl. బట్ ఇంట్రడ్యూసింగ్ హీరోయిన్, అది రాఘవేంద్రరావు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు హీరోయిన్ ని. ఎంతమంది అమ్మాయిల్ని పిలిపించాము. నాకు బాగుంది అంకుల్, నాకు ఫిట్ గా బాగుంది అంకుల్. నో, ఐ డోంట్ నో వాట్ ఆ ఫ్యాక్టర్ ఏంటి అనేది తెలియలా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ హీరోయిన్స్ అయి ఉన్నారు, సక్సెస్ఫుల్ గా ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ తాప్సీ. ఆయనకి ఇది ఏంటి అంకుల్ మీరు తాప్సీలో చూసింది? Very good. మంచి క్వశ్చన్ Actually, Jummandi Nadam nunchi I wanted to ask this question. You have to answer this now. డెఫినెట్లీ ఆన్సర్. కానీ నాకు ఎనర్జీ రావాలంటే మనోజ్ వస్తే కొంచెం ఒక ఎనర్జీ వస్తుంది నాకు. No. He will come He will come first. He will come and give all bad answers. You first give good answers. వాడు వస్తే షో హైజాక్ చేసేస్తాడు. ఫస్ట్ మా క్వశ్చన్ 2 ఆన్సర్ చేసేస్తే అప్పుడు పిలుద్దాం కావాలని. షీఈ్ నాట్ ఓన్లీ మై ప్రొడ్యూసర్, బిహైండ్ మీ తన డైరెక్టర్ గా కూడా తయారు చేశాను. షీ కెన్ డైరెక్ట్ ఆల్సో. నేను సీక్రెట్ గా తనకి చెప్పేవాడిని అనమాట, నేను ఇలా చేస్తాను, నువ్వు వెనక నుంచి అన్ని యాంగిల్స్ నుంచి కెమెరాలు షూట్ చేస్తాను, ఎవరికి తెలియకూడదు అని చెప్పి తాప్సీ అసలు ముందు మెట్లెక్కి వస్తున్నప్పుడే పైనుంచి చూసాను. అసలు పైనుంచి చూసి దిస్ ఈజ్ మై గర్ల్ అని ముందు ఊరినే వేగ్గా. దెన్ ఐ టోల్డ్ లక్ష్మి, నేను తాప్సీతో మాట్లాడుతూ ఉంటాను, తాప్సీ షుడ్ నాట్ నో దట్ కెమెరా ఇస్ ఆన్. ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హెర్. ఎదురుగా కూర్చుంది, షాకింగ్ క్వశ్చన్ లేసి, నవ్విచ్చే క్వశ్చన్ లేసి, న్యాచురల్ ఇంటర్వ్యూ చేస్తా ఉంటే న్యాచురల్ గా ఎలా బిహేవ్ చేస్తుంది, న్యాచురల్ గా వాట్ ఆర్ హెర్ క్వాలిటీస్, వాట్ ఆర్ హెర్ ప్లస్ పాయింట్స్, వాట్ ఆర్ హెర్ మైనస్ పాయింట్స్, ఇవన్నీ
క్యాప్చర్ చేసే ముందు నవ్వితే ఎలా ఉంది, షాక్ వచ్చినప్పుడు ఎలా ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఇటువంటి అన్ని అడిగాడు అనమాట. అంటే అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కొంచెం పెద్ద డైరెక్టర్ గారు ఐ కెన్ టేక్ లిబర్టీ. కొంచెం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నేను అఫైర్ ఉందా, కాలేజీలో ఎప్పుడైనా గోడ దూకావా, ఇటువంటి అన్నీ న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ యాక్టింగ్ అప్పుడు రావు. సో అవన్నీ కలిపి క్యాప్చర్ చేసిన తర్వాత ఐ థింక్ నియర్లీ 1.5 months విత్ ఆల్ డ్రెస్సెస్. ఏ డ్రెస్ లో చీరలు, షార్ట్స్, స్కర్ట్స్, హెయిర్ స్టైల్స్ తో హౌ మెనీ we had a hairstylist every day coming and her whole job was ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ని ఇచ్చేసాం, డైలాగులు అన్ని నేర్పించేసాం. సెట్ లోపలికి వచ్చే ముందే షీ న్యూ ఎవ్రీ డైలాగ్. చాలా గొప్ప విషయం ఏంటంటే నేను చాలా మంది హిందీ ఆర్టిస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను. లాంగ్వేజ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తాప్సీకి ఉన్నట్టు అసలు ఎవరికి లేదు. మనకు కనబడుతుంది కూడా, షీ స్పీక్స్ వెరీ గుడ్ తెలుగు. శుభ్రంగా ముందే ఇస్తే నైట్ చదువుకునేది, పొద్దున వచ్చేటప్పటికి తడబడుతుంది అనుకుంటే ఏం లేదు, క్లియర్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ లక్ష్మి, అదే మోహన్ బాబు అనుకో, సోదరా నువ్వు ఓకే అన్నావు చాలు, ప్రొసీడ్. వీళ్ళకి మోటార్ సైకిల్ సీన్ ఉందనుకో, ఇద్దరిని స్టూల్ మీద కూర్చోబెట్టి మోటార్ సైకిల్ తో వెళ్తున్న ట్యాక్ చేపించి షూట్ చేసి మనోజ్ ఆ విషయంలో సూపర్, అసలు మామూలుగా జీవించేస్తాడు. అట్లా మనోజ్ తో కూడా ఎన్ని ఫోటో షూట్లు. అంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది, కాంబినేషన్ ముందు షీ షుడ్ నాట్ ఫీల్ అవుట్ ఆఫ్ ది ప్లేస్, బికాజ్ ఆల్రెడీ మనోజ్ 6 films అంతా చేశాడు కదా. షీ షుడ్ నాట్ ఫీల్ హీరో సీనియర్ అనే ఫీలింగ్ రాకూడదని చెప్పేసి ఐ మేడ్ బోత్ ఆఫ్ దమ్ ఫ్రెండ్స్ ఫస్ట్. ఫ్రెండ్స్ అంటే ర్యాట్ అండ్ క్యాట్ అనుకో. వీళ్ళు ఎక్కడ మేమిద్దరం బాబోయ్ వీళ్ళిద్దరు సంపేసుకుంటారు అంకల్, మనకి ఇంకా 4 రోజులు షూటింగ్ ఉంది. కెమిస్ట్రీ బిట్వీన్ us was very fireworks only was happening. yes actually ఆ కెమిస్ట్రీ మీ ఫ్యామిలీలోనే ఉంది అనుకుంటా, వీళ్ళ ఫ్యామిలీలో. అలా కాదు, మేము కొంచెం ఎటకారంగా చెప్పాం. వీళ్ళిద్దరూ బాబోయ్ మామూలుగా ఫిజికలీ దే వుడ్ బీట్. తాప్సీకి ఏంటంటే ఊరికే ఆ పంజాబీ కదా ఇలా కొడుతూ మాట్లాడుతుంది. మనోజ్కి ఎవరైనా అలా ముట్టుకుంటే కోపం వచ్చేస్తుంది, ఎస్పెషలీ షోల్డర్ మీద. ఈ పిల్లకి ఎన్నిసార్లు నో తాప్సీ కూర్చోబెట్టి చెప్పినా షీ జస్ట్ డిడ్ంట్ కేర్, మేము ఎవరో తెలీదు. సో తనకు ఆ భయం అనేది లేదనమాట, అందరూ ఫ్రెండ్సే కదా అని. ఈ పక్కన ఇప్పుడు రాటా క్యాటా ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారు? మీరు పిలుస్తారా ఫర్ ఎ చేంజ్? ఓకే, ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ స్పాయిల్ చేయడానికి వస్తున్నారు రాకింగ్ స్టార్, ఇట్ లిటరలీ రాకింగ్ స్టార్ మనోజ్ బచ్చు. నా సట్ట సింపలోడా ఏం సిక్కుగున్నారో, నా సిట్టి జంపలోడా ఏం సక్కుగున్నారో, నా సట్ట సింపలోడా ఏం సిక్కుగున్నారో, నా సిట్టి జంపలోడా. పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే, రెక్కలు నాకుంటే నేను సుక్కలు ఉన్నట్టే. ఒక్కనను నవ్వితే ఎలా ఉంది అంకుల్ ఫ్రూటీ టచ్? He's just jealous. ఎక్కడో వేయాల్సినవన్నీ నువ్వు జేబులో పెట్టుకుని వస్తేట నువ్వు. ఆ కన్వీనియంట్ గా అంకుల్ మన నచ్చిన అమ్మాయి కనిపించినప్పుడు పీగా ఒకటి కూడా వేద్దాం అనుకుంటా. ఇక్కడ బస్ ఎక్కగానే ఖర్చు వేస్తాం కదా అంకుల్, సీట్ మందని విండో నుంచి. అలాగే ఈ రోజుల్లో నచ్చిన అమ్మాయిని మనం త్వరగా అప్రోచ్ అవ్వకపోతే ఎవడో ఒకటి తీసుకెళ్ళిపోతున్నాడు. సో అందుకే నచ్చిన తీసి ద్రాక్ష బొడ్డు కొడితే అది నాది. చచ్చిపోతారు నిజం అనుకుంటారు ఎవరైనా. నెక్స్ట్ కట్ చేస్తే పేపర్ లో గ్రేపులతో హింసించిన లవర్ అనుకుంటా. ప్రస్తుతం ఎవరి మీద వేయాలని పక్కన గుమ్మడికాయలు కొట్టేశారు, సరిపోతుంది అంకుల్. మీరు కొబ్బరికాయ పాలు కొట్టేశారు అక్కడ. అన్నీ సస్పెన్స్ చెప్పొద్దు, జరగబోయే కథ ముందే చెప్పొద్దు. మళ్ళీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టబోతున్నాం. ఇప్పుడు మొత్తం కాంబినేషన్ ఇలా మాకు సినిమా కనబడుతుంది. జుమ్మంది నాదం సెట్ ఇక్కడ ఉంది మా ముందు. అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్. జుమ్మంది నాదం ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే వీ హ్యావ్ 3 ఆప్షన్స్ మీ గురించి. ఒకటి మీ ఇంట్రెస్ట్, రెండోది మీ నాన్నగారి ప్రోద్బలం అంటే ఆయన సపోర్ట్, మూడోది అక్క ప్రొడ్యూసర్ అని. ఏంటి రీజన్? న్యాయంగా 4 ఆప్షన్లు ఉంటాయి జీవితంలో. ఎందుకంటే కొన్బనిగా కరోడ్పతి కూడా 4 ఆప్షన్లు. ఫస్ట్ యువర్ ఇన్ దోస్ 3 ఆప్షన్స్. షీ డిడ్ంట్ సే అంకుల్. అంకుల్ కోసం చేశాను, ఎందుకంటే చిన్నప్పుడు నా ఒక్కడికి ఒక ఆపర్చునిటీ దొరికింది ఏంటంటే రామారావు గారితో యాక్ట్ చేయడం. సో అది అంకుల్ డైరెక్షన్ లో. అండ్ చిన్నప్పుడు అండ్ ఇట్ వాజ్ సూపర్ డూపర్ హిట్, అది మీ అందరికి తెలిసింది. అండ్ ఈ జనరేషన్ లో మళ్ళీ అంకుల్ తో, ఎందుకంటే అంకుల్ తీసే స్టైల్ గానీ ఇది గానీ నో వన్ ఇస్ ఈవెన్ క్లోజ్ అనమాట, దగ్గర కూడా లేరు. అందరూ హాలీవుడ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడతారు, మన తెలుగు సినిమా హాలీవుడ్ గా ప్రిపేర్ చేసి చేయాలి, మాటలు ఉంటాయి కానీ కంటెంట్ ఉండదు.
అది బేసిక్ హాలీవుడ్ బట్ మన హాలీవుడ్ లో ఫాలో అయ్యేది ఇవన్నీ ఈ రోజు మాట్లాడుతున్నారు కదా ఈ ప్రిపరేషన్ అంకుల్ వల్ల ఆ రోజులోనే చేసేసారు సో వీ డోంట్ హ్యావ్ టు ఫాలో హాలీవుడ్ ఇక్కడ మన వాళ్ళు మన సీరియస్ అంకుల్ అంటే వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది మన వాళ్ళందరూ ఈజ్ లైక్ ఎన్ ఎడ్యుకేషన్ అనమాట ఇన్స్టిట్యూషన్ దగ్గర పనిచేసినట్టు సో ఐ వాస్ సో లక్కీ అండ్ వెంటనే అంకుల్ సినిమా చేస్తున్నారు కానీ వీ వర్ సో ఎక్సైటెడ్ అండ్ అంకుల్ వాస్ లైక్ ఒక మ్యూజికల్ ఫిల్మ్ చేద్దాం అన్నారు ఇంకా నాకు ఇంకా హ్యాపీ అయిపోయింది అనమాట ఇంక ఈ రోజుల్లో మ్యూజికల్ ఫిల్మ్ ఇంకెవరు చేయలేరు అని నేను ఒక 10-11 పాటలు పెట్టి సినిమా చేయమనండి ఎవరినైనా అంతే 3వ పాటకు 4వ పాటకు బయట ఉంటారు అందరూ అలాంటిది 11 పాటలు చేసి అంకుల్ స్టైల్లోనే ఆ తెలుగుతనం ప్యూర్ తెలుగుతనం కొట్టి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాను ఈ 2 సినిమాలు చేశారు ఆయనతో అవును ఆ రేర్ ఆపర్చునిటీ కూడా మీకే వచ్చింది రేర్ కూడా కాదు ఆ వచ్చిన ఆపర్చునిటీ నా ఒక్కడికే వచ్చింది రేర్ కూడా కాదు నా ఒక్కడికే వచ్చింది సో అడగండి అసలు మిమ్మల్ని ఎందుకు అటు బచ్చా పార్టీగా చూసుకున్నారు ఇటు పెద్ద హీరోగా కూడా చూసుకున్నారు ఎందుకు అలా వై అది కాదు అప్పుడు బచ్చా ఇప్పుడు పెద్ద బచ్చా అంతే తేడా. కాదు ఆయన దృష్టిలో ఆయన కళ్ళల్లో ఎప్పుడు అలాగే ఉంటాం మీరు మనోజ్ తోటి డైరెక్ట్ చేశారు రైట్ మీరు చూసిన ప్లస్సెస్ ఏంటి మైనసెస్ ఏంటి ప్లస్ల కంటే ఎక్కువ మైనస్లు కూడా ప్లస్ బయట చెప్పండి అంకుల్ మైనస్ నాకు SMS చేయండి టూ మచ్ ప్లస్ అతను టూ మచ్ ప్లస్ అది ఓవర్ ఎక్కువ ఇది డైరెక్టర్ కూడా ఇంటే బాగుంటుంది ఇటువంటి కనుక ఆ డైరెక్టర్ కూడా పిలిచేద్దాం మీ ఆన్సర్ చెప్పలేదు ఈ జనరేషన్ డైరెక్టర్ కి చెప్తే మీకు కూడా మీరే జనరేషన్ అంకుల్ మీరు ఈ జనరేషన్ మీరు ఇంకా ఉన్నారు ఈ జనరేషన్ లో ఏడో రాణిస్తున్నారు మీరు కొత్త వచ్చి డిఫరెంట్ తీసుకుంటే అవునా ఇప్పుడు చూడరా సినిమా వాళ్ళతో కూడా చెప్తే మనమే చెప్పుకున్నాం అనుకో మనకు తెలిసిన విషయాలు కొత్త వాళ్ళకి చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓహో సినిమా రంగానికి సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి అవినాభావ సంబంధం ఉందని మరొకసారి ప్రూవ్ చేశారు ఈ యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు LBW అదే లవ్ బిఫోర్ వెడ్డింగ్ అనే సినిమాతో మనందరికీ పరిచయమైన ఈ విజయనగరం కుర్రోడు రొటీన్ లవ్ స్టోరీ అని పేరు పెట్టి చాలా డిఫరెంట్ మూవీని తీశారు చందమామ కథలతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్న ప్రవీణ్ సత్తారుని మరి ఇవాల్టి కార్యక్రమానికి ఆహ్వానిద్దామా సో లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ సత్తారు నాకు ఆధార్ కార్డు ఉంది జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది పిల్లనిచ్చే వారెవరు కానరారే ఎన్నున్నా పీడకలలే కంటున్నా పెళ్లి కాదా నాకింకా నా ఇంట్లో నాకు ఓ కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు మరి ఇవ్వాలి ప్రవీణ్ నీకు అలవాట్లేదు పువ్వులు ఉన్నాయి ఇక్కడ చూసి జాగ్రత్తగా పువ్వుల్లా ట్రీట్ చేయి అంటే సెట్ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు సెట్ అనేది జన్మలో చూడలేదు ఇదిగో దిస్ ఇస్ లైక్ మినీ వెర్షన్ అన్నమాట సో చేతులు ఇలా వణుకుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి సో ఏం చేయాలి తెలియట్లేదు సారీ పువ్వులు టచ్ చేస్తే సెట్ చేసి వెళ్ళిపోతుంది నువ్వు అమ్మాయిలు అంక చూస్తా ఉండి అంతే ఇంకేం చేయొద్దు ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆ టిప్స్ తీసుకుందామని ఈరోజు వచ్చాను యాక్చువల్గా హౌ డు యూ మేనేజ్ అని ప్రవీణ్ మీరు 3 సినిమాలు చేశారు ఇక్కడ ఒక లెజెండ్ సో ఇప్పుడు ఆయనతో పాటు సరిసమానంగా ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం మీకు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా సరి సమానం కాదు ఆయనతో కూర్చొని మాట్లాడే వస్తుందని డెఫినెట్ గా అనుకోలేదు మాటలు కూడా తడబడుతున్నాయి అయితే ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ మేము ఆల్రెడీ ఒక క్వశ్చన్ లో వెయిటింగ్ ఆన్సర్ కోసం మీరు వచ్చాక చెప్తానన్నారు దాని తర్వాత ఆ క్వశ్చన్ ఫ్యూచర్ లో మనోజ్ పెట్టుకోవాలంటే ప్లస్ పాయింట్స్ చెప్తే కదా డైరెక్టర్ పెట్టుకుంటాడు మనోజ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు అనుకో మనోజ్ మెట్ల మంచి రా అన్నాం అనుకో మేడ మంచి దూకేస్తానే మళ్ళీ మెట్లు అనుకుంటాడు మళ్ళీ మెట్లు దిగటం ఇవన్నీ ఎందుకు అంటాడు మరి అందుకనే నువ్వు కాదు మేడ మంచి దూకు అంటే మెట్ల మంచి వస్తాడు తర్వాత ఒక మైనస్ పాయింట్ చెప్తాను నాకేంటంటే ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు అరకువేరలో గుర్తుందా ఏం చక్కగా ఉన్నాడో పాట అప్పుడు ఒక తోట ఒక ఎండిపోయిన చెట్టు ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట ఒక ట్రీ ఒకటి దూరంగా గ్రీన్ ట్రీ కనపడుతుంది ఆ షేప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆకులన్నీ తీసేస్తే ఆ ఎల్లోలో ఆ షేప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనోజ్ మన వాళ్ళందరూ యూనిట్ అందరినీ గబగబా ఎక్కి ఆకులన్నీ తీసేయటానికి ఎంత టైం పడుతుందని అడిగాను ఎందుకు అంకుల్ తగలబెట్టేద్దాం అంటే ఇది ఇటువంటి అడిగితే చాలా వైలెంట్ అక్కడ ఫీల్డ్ లో అబ్బాయి ఫీల్డ్ లో ఉన్నాడని అనుకో లేపేద్దాం కనుక అది మైనస్ అన్నమాట అటువంటి చెప్పొద్దు అలా డెల్పి తీసుకో
ఈ ఇన్సిడెంట్ అనుకుంది ఏంటంటే ఎం ఇదే కరెక్ట్ ఇతనికి. మంచు, మంట, మనోజ్. ప్రవీణ్ గారు మీ క్వశ్చన్ డైరెక్ట్. అంటే 2-3 పేజీలు క్వశ్చన్లు రాసుకొచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనోజ్ అల్లరి చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఒక్క క్వశ్చన్ డెఫినెట్ గా అడగాలి అనిపించింది. అంటే మీకు చిన్నప్పటి నుంచి తెలుసు మీ కళ్ళ ముందే పెరిగాడు. ఇంత అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయిని ఒక లవ్ స్టోరీలో, ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ విత్ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టి తీయాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నాగేశ్వరరావుతో పనిచేశాను, తర్వాత నాగార్జునతో పనిచేశాను, మోహన్ బాబుతో పనిచేశాను, తర్వాత ఇతనితో పనిచేశాను. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో చేస్తున్నప్పుడు వాళ్ళు మన మీద భయంగా లేకపోతే గౌరవం ఎక్కువ ఉండకూడదని చెప్పి ముందు వాళ్ళకన్నా ఎక్కువ అలర్ట్ చేసేవాడు నేను. వాళ్ళ సీక్రెట్లు, వాళ్ళ వీక్ పాయింట్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, లేకపోతే పబ్బులకు వెళ్తావా లేదా, ముందు ఫ్రెండ్లీగా తయారు చేస్తాను అనమాట. దాంతో నాగార్జున అయితే నెత్తిన ఎక్కడో, ఇతను అసలు బాగా పల్టీలు కూడా కొట్టాడు. కొంచెం ఛాన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ హీరోయిన్ అయినా కంఫర్టబుల్ గా ఉంచాలి అసలు ముందు. అందుకనే సరే అతను ప్రీవియస్ పిక్చర్ బిందాస్ చూశాను. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఈ సబ్జెక్ట్ సెలక్షన్ లో లక్ష్మిని మెచ్చుకోవాలి. ముందు 2 ఆప్షన్స్ అనుకున్నాం. లక్ష్మి గుర్తుందా? పెద్ద ఫ్యాంటసీ పిక్చర్ ఒకటి అనుకున్నాం, ఇది ఒకటి అనుకున్నాం. నా మైండ్ లో ఇది ఉంది. నేనేదో చేస్తున్నాను కదా అని చెప్పి ఫ్యాన్ ఉన్నది చెప్పకుండా చిన్నది చెప్పారు అనుకుంటారు. 2 ఆప్షన్స్ చెప్పాను. కొంతమందికి ఆ ఫ్యాంటసీ అయితే మంచిది అనుకున్నారు. సరే నేను 2 బాగున్నాయి. ఫ్యాంటసీలో ఉన్న డేంజర్ ఏంటంటే అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే, ఏదైనా కంపారిజన్స్ వచ్చి రీచ్ అవ్వకపోతే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సరే నా ప్లస్ పాయింట్ మ్యూజిక్ గనక మ్యూజికల్ బేస్ తీస్తే బాగుంటుందని చెప్పి, లక్ష్మి ఫస్ట్ టైం చేస్తున్నావు, నీకు పేరు వచ్చే సినిమా ఉండాలి, డబ్బులు వచ్చే సినిమా ఉండాలి, కమర్షియల్లో మ్యూజికల్ చేద్దాం. అందుకనే నాకు అంటే జీన్స్ వేసుకున్నా డ్రెస్సులు వేసుకున్నా ఇష్టమే, కానీ చీర ఇవన్నీ మన కస్టమ్స్ సాంప్రదాయాలు అసలు టోటల్గా ఫ్యూచర్లో ఉండమేమో, చీరల షాపులన్నీ మూసేస్తారేమో అన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉంది. వేసుకోవడం తప్పలేదు టైంతో పాటు, బట్ అది కూడా గుర్తుంచుకోవాలి. అలా మనకు ఒరిజినల్గా సాంప్రదాయంగా లాలి పాటలు, జోల పాటలని, పెళ్లి పాటలు, పొలం పాటలు, పడవ పాటలు, దంచుడు పాటలు, ఇలా సాంప్రదాయానికి గొబ్బెమ్మ పాటలు, సంక్రాంతి పాటలు ఇవన్నీ మర్చిపోతున్నారే. అది రివైవ్ చేస్తే దాన్ని కిరణ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుని చేయటానికి ఒక హీరో, అది దాని మీద డాక్యుమెంటరీ తీయాలని అమెరికాలో ఉన్న తెలుగు అమ్మాయి రావటం. సో ఈ పాయింట్ చెప్పగానే లక్ష్మి ఈజ్ ఎగ్జైటెడ్. అంకుల్ ఎవరేమన్నా సరే మనం ఇదే చేద్దాం. ఎందుకంటే ఇందులో మనోజ్కి చాలా చేయటానికి స్కోప్ ఉంది. పర్ఫార్మెన్స్ అల్లరి చేయడానికి, కెప్టెన్ రావుతో అల్లరి చేయడానికి స్కోప్ ఉంది. ఎమోషనల్గా ఈ అమ్మాయితో ఒక మ్యూజికల్ జర్నీ స్కోప్ ఉంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, మదర్ ఇచ్చిన ప్రామిస్ వీటి కోసం చేయడానికి. అలా మ్యూజికల్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత కొత్త అమ్మాయి అయితే ఇది బాగుంటుంది అనుకుని కొత్త అమ్మాయిని ఎలా తయారు చేసాను చెప్పాం కదా. అందుకని ఆడియన్స్ని మెంటల్గా మనోజ్ ఇటువంటి సినిమా చేస్తున్నాడు, ఒక అమ్మాయి కొత్త అమ్మాయి రాబోతుంది అంటం కోసం ప్రోమోస్ నుంచి ఇద్దరం కలిసి ప్రతి దాంట్లో యూస్ టు ఎక్స్చేంజ్ విత్ లక్ష్మి. ఎందుకంటే వాళ్ళు యంగర్ జనరేషన్, వాళ్ళకి ఇంకా మంచి ఐడియాస్ ఉండుండొచ్చు. నేను చెప్పిన దానిగా స్టిక్ అవ్వకూడదు అందుకని ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసి ఫస్ట్ ప్రోమో తాప్సీది ఎలా చేసాం ఒకసారి చూద్దాం. అంకిల్ ఫ్రెష్ గా ఉంది చూస్తే, ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది. దాని మీద బేస్ చేసుకుని బోల్డ్ థాట్స్ వచ్చాయి ప్రోమోస్ ఎలా కట్ చేయాలని. No, because I seriously cannot thank him enough. I think till now nobody has got such a debut, like a promo only for a heroine. So many girls are introduced every year. So many girls in Telugu industry, but I don't think anyone has got. వైలెన్స్ సౌండ్ వేసి అమ్మాయి షాట్లు వేసానుకో, వైలెన్స్ తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టేవాడు. అదే ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ చూసేస్తున్నాడు గురుగురు అనుకుంటూ. అందునే తనే వైలెన్ వాయించాడని పెట్టి ఆడియన్స్ గా ప్రవీణ్, ఆడియన్స్ మెంటల్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మ్యూజికల్ రొమాంటిక్ స్టోరీ అని స్టార్ట్ చేసాం. తర్వాత మనోజ్ విషయంలో కూడా ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ కి ముందే ఇవ్వాలని చెప్పి ఆ ప్రోమో కూడా ఒకసారి చూద్దామా. అంటే ప్రీవియస్ అతను హిట్ సినిమా ఇంట్రొడక్షన్ ఏంటి, మనం ఎలా చేసాం అనేది. ఇది చూసి గబుక్కున మ్యూజికల్ చేయాలంటే ఏం చేయాలి, ఆడియన్స్ మంది ఒక టేమ్ చేశారు, ఓ లైన్ కేజ్ లో పెట్టి టేమ్ చేశారు. నేను విన్నది ఏంటంటే మీరు అసలు ద కూల్ చాప్ అని. ఎస్టర్డే నిన్న మా డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారితో, ఆయన దాదాపు నాగేష్ రెడ్డి గారు అంకుల్ దేనికని రెడ్డి గారు డైరెక్టర్, ఇప్పుడు కరెంట్ దిగి డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన బేసిక్ గా మిమ్మల్ని చాలా ఫాలో అవుతాడు, అది ఆయనకు కూడా తెలియదు. చెప్పాడు
నేను చాలా వరకు నా డైరెక్షన్ ఆయన స్కూల్ ఫాలో అయ్యాను బాబు. అంతకంటే సేఫ్ ఏది ఉండదు. అదే డైరెక్షన్, ఇంకేది కాదు. నా లైఫ్లో నాకంటూ ఒక డైరెక్టర్ వచ్చాడంటే అది రాఘవేంద్ర అంకుల్. ప్రాపర్గా హ్యాండిల్ చేసి మొత్తం బాధ్యత ఆయన తీసుకొని, డైరెక్టర్ అంటే మొత్తం ఆయన క్యాప్టెన్ అన్నారు. ఈ రోజుల్లో కొంచెం హ్యాండిల్ లేకపోతే కొంచెం ఇటు తోసేస్తున్నారు, అటు తోసేస్తున్నారు. అండ్ ఒక ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం, ఒక వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయడం, ఒక ఆర్టిస్ట్ని ఈ మధ్య ఏంటి అలాగంటే ఆర్టిస్ట్ని పొద్దున పిలిచేస్తారు. ఇది వెరీ కామన్, మీకు వినే ఉంటారు. కొంతమంది ఆర్టిస్టులకి లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఇంక బాగోదు కదా ఒక షాట్ తీసి పంపిస్తారు. రోజంతా వాళ్ళు వ్యాన్లో కూర్చుంటారు. అండ్ ఆ ప్లానింగ్ ఇప్పుడు అంకుల్ విషయం ఎలా ఉందనుకో, కరెక్ట్గా ఈ ఆర్టిస్ట్ ఈ టైం, ఈ ఆర్టిస్ట్ ఈ టైం, వాళ్ళు రావడం షార్ట్లు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ అంకుల్ దగ్గరికి, అంకుల్ నేను ఈరోజు 5 o'clockకి వెళ్ళిపోవాలని కొంచెం పని ఉంది అంకుల్ బయట, అది ఇది ఏంటంటే అనేసి టక్ 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 ఇలా చేసి 5 o'clock ఆ మనోజ్ నీది అయిపోయింది నువ్వు వెళ్ళిపో, నెక్స్ట్ ఇట్రా అమ్మాయి అని చెప్పి అది హీఈస్ ఆల్రెడీ ఎడిటెడ్ సినిమా మైండ్లో ఎడిటెడ్ అయిపోయింది అనమాట. మాకేంటంటే సగం తెలిసిందనం సగం తెలియదనం. సో దెర్ ఇస్ లాట్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ from directors that I've never had a chance అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడానికి. కానీ అడిగేస్తున్నాను, నెక్స్ట్ మూవీ మీరు ఏం చేస్తే దాంట్లో నాకు ఏడీగా ఒక ఛాన్స్ ఇస్తాను, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్. నన్ను కాబట్టి ఇంటర్వ్యూ చేసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి. తప్పకుండా ఏడీ కాదు కానీ అబ్జర్వేషన్, ఆల్రెడీ డైరెక్టర్ కనుక నువ్వు అబ్జర్వర్ కదా. సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, మీరు ఎప్పుడు ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటారు, కొన్ని సంవత్సరాలుగా పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ మా అమ్మాయి కూడా అక్క అక్క అని పిలుచుకుంటారు. మా అమ్మాయి ఇచ్చింది ఇది, అందులో సెంటిమెంట్ గా ఏంజల్ ఉంటే మంచిది అన్నారు. పిన్ ఏంటి అంటే ఇట్స్ a picture of an angel. సో ఆ ఏంజల్ ఎప్పుడు అంకుల్ ని టేక్ కేర్ చేసుకుంటుంది, ప్రొటెక్ట్ హిమ్ అని అదో సెంటిమెంట్ గా ఎప్పుడు పెట్టుకుంటారు. మా అమ్మాయి ఇచ్చింది, అది ఎక్కడ పోతుందో అని సేఫ్టీకి ఆల్టర్నేటివ్ కూడా చేపించి పెట్టాను అనమాట. ఎవరు అడగలేదు, ఏదో ఒకటి ఉండాలి కదా ఎవరు అడగండి. ఫస్ట్ సెగ్మెంట్ ఏమని వర్ణించను. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయ్యే ఒక అందమైన హీరోయిన్ ని అందమైన ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి. సో లెట్స్ హావ్ ఎ లుక్. ఎక్స్క్యూజ్ మీ మా క్వశ్చన్ కూడా దాని మీదే. ఇప్పుడు సీన్ చూడగానే మీకేమనిపించింది, మీరు వేసేయండి అసలు. అంటే బుడగెందుకు పగిలింది నా క్వశ్చన్ అది. నా క్వశ్చన్ అది. 2 బుడగలు పగిలింది. బైకులు ఎగడం, బుడగ పేలడం, వాట్ ఈస్ ద సింబాలిక్ మీనింగ్? నీకేం అర్థమైంది? అవును, అమ్మాయిని రివీల్ చేయటం మామూలుగా అనేక రకాలు రివీల్ చేస్తారు. అందులో కొత్త అమ్మాయిని చేసేటప్పుడు ఖండాలుగా చేస్తే బాగుంటుందని డిసైడ్ చేస్తున్నాం. అది ఫోర్స్డ్ గా ఉండకూడదు, అందుకనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కలర్ఫుల్ గా ఇంట్రొడ్యూస్ చేద్దాం. కాన్సన్ట్రేషన్ డైరెక్ట్ గా ఇఫ్ యూ కట్ టు క్లోజ్అప్, పీపుల్ స్టార్ట్ అబ్జర్వింగ్ ది ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. క్రియేట్ ఎ సౌండ్, గుండె పగిలినట్టు. వాళ్ళు బాగా ఉత్సాహం ఉన్నప్పుడు ఇట్లా రౌండ్ చెప్పడం ఫ్రంట్. ఆ రోజుల్లో గుర్రాల్లో వచ్చే హీరోస్ ఫ్రంట్ లెగ్స్ వేస్తుంటే అర్థం ఏంటి? అదే అంతే తప్ప మీరు అనుకునేది ఏం కాదు. ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ మీకు. కానీ మనోజ్ గుండె రోజు ఎన్నిసార్లు పగులుతుందో తనకే తెలియదు అనుకుంటా, నాకు తెలిసి. అవును, ఈసారి నుంచి నువ్వు కూడా వచ్చి లెక్క పెడుతూ. సో లెట్స్ సీ ద నెక్స్ట్ సీన్. సో నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతుందని నేను రివీల్ చేయను. సీన్ చూసిన తర్వాత క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మీకు. సూపర్. సో లెట్స్ హావ్ ఎ సెకండ్. రొమాంటిక్ గా స్టార్ట్ అయ్యి సెంటిమెంట్ మీద ఎండ్ అయింది. ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారే. ఒక సీన్ లో 7-8 పాయింట్స్ గెయిన్ చేయాలనుకున్నాను. అప్పటి వరకు ద రిలేషన్షిప్ ఈజ్ గైడ్ అండ్ డాక్యుమెంటరీ తీయడంతో ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ మిస్ అవ్వకూడదు. సబ్జెక్ట్ ఏంటి? సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాం. ఏ సీన్ సెలెక్ట్ చేసినా అందులో సాంప్రదాయం మిక్స్ అయి ఉండాలి. అందునే హమ్ ఆప్కేలో మంచి సీన్ ఉంది. ఆ రోజుల్లో 1 year 2 years ఆడిన సినిమా అది. పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు చెప్పులు దాసేసి ఎక్కడున్నా కనిపెట్టమనేది. దాంట్లోంచి వాళ్ళిద్దరికి రొమాన్స్ దాంతో స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మనకి పాదుకులు దాగటం అనేది ఉంది. అది కన్ఫర్మ్ చేసుకున్నాం ముందు, మనం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళకూడదని. యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడితే ఏముంది, మనం కొత్తగా ఏదైనా ఆలోచించాలి. వెళ్ళడేంటి అని ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకు వెళ్ళట్లేదని. ఈ అమ్మాయి కూడా నీకు 3 minutes టైం ఉందంటే నాకు 1 minute చాలంటాడు. అనమాట పాదుకులు కంటిన్యూ అవుతుంది, రంగోలీ కంటిన్యూ అవుతుంది. ఒక షాట్తో 2 birds అన్నట్టు కాకుండా 2 birds ఆల్రెడీ వచ్చేసినాయి. తర్వాత పరిగెత్తుతున్నప్పుడు అవసరం లేకుండా తీసేయమంటే బాగుండదు కదా. నేచురల్ రన్నింగ్ లో అదొకటి గెయిన్ చేశాను. వంట వండుకున్న తర్వాత ఏ సినిమా అన్నా ఏముంటుంది, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఐ లవ్ యూ బాలు అని ఏదో ఉంటుంది, ఐ లవ్ యూ టూ అనేది. అలా డైరెక్ట్ గా ఉండకూడదు అని ఫిక్స్ చేశాను. అది ఆన్ ది ఫేస్ చెప్పకూడదు.
ఒక ఫ్లవర్ ఇచ్చి చెప్పకూడదు, కొత్తగా చెప్పాలి. అందుకని తగలబెడితే సేవ్ చేస్తే కూల్ డౌన్ పెళ్లికి టైం అయిందని చెప్పేసి వెళుతున్నప్పుడు అతని మీద పోస్ట్ చేసి చూసాను. ఆ బ్యాక్ లో బాలు అని ఆపేస్తుంది, టోటల్ మీనింగ్ వచ్చేస్తుంది. యాక్చువల్ 4-5 minutes లో చూపించాల్సింది 1 minute లో ఇవన్నీ కన్సీవ్. ఒక దెబ్బకి ఒక 700 పాయింట్లు మనకి రొమాన్స్ వచ్చింది, కలర్స్ వచ్చినాయి, డేంజర్ వచ్చింది, ఐ లవ్ యూ అనేది ఈ కంటిన్యూస్ సీన్ లో కూడా ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే పరంగా ఇట్స్ వెరీ గుడ్. నీకు నచ్చిందా తీసినప్పుడు తాప్సీ సీన్ తీసినప్పుడు? Actually, first time I cannot cry that naturally, but when I was doing this scene, that scene on the bed when we have to fight with each other, nijanga we were fighting there to get the like life and death to get the chapulu. But then that was one of the difficult scene for me. It was crying and emotional and I was so scared. తను అదే ఫస్ట్ టైం లంగా ఓని వేసుకోవడం, first time. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ ఇబ్బంది మాకు కనబడింది కాస్త. పటియాలాస్ ఇలాంటివి తోటే పెరిగింది కానీ చీర అనేది తన లైఫ్ లో కట్టుకోలేదు. సో లంగా ఓని వేయించడం, హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ కలర్స్ బికాస్ ఈ టైమే తను చూస్తారు. ఎగ్జాక్ట్లీ. పట్టు పావడ, బార్డర్ ఉండాలి, జుమ్కాలు ఉండాలి. నేను ఇంకా ఇంట్రెస్టింగ్ అన్ని కొనుక్కొచ్చాను. నో క్యాన్సిల్, గెట్ దట్ గోల్డ్ జుమ్కాస్ ఓన్లీ. సో బుట్టలు, సో పర్టిక్యులర్ హీ వాజ్ మట్టి గాజులు, the neck thing, కాసులు పేరు వేయాలి అని ఎవ్రీథింగ్ హీ చోజ్. నేనంతా వెరీ మోడర్న్ గా, ఓ తిన అమెరికా నుంచి వచ్చింది, నా ఐడియా వేరుగా ఉన్నది. ఈ సెడ్ లేదు, తన ఫస్ట్ టైం మనం ఇండియన్ క్లోత్స్ లో, ఫుల్ ఆన్ ఇండియన్ క్లోత్స్ లో చూపిస్తున్నాము. నేను పువ్వులు చెన్నై నుంచి తెప్పించాను బికాజ్ ఇక్కడ మనకు అలాంటి మల్లెపూలు దొరకవు. సో రాత్రి చెన్నై బస్సులో వేస్తే పొద్దున్న షూటింగ్ కల్లా వచ్చేది అనమాట. సో ఈ సాంగ్ అప్పుడల్లా నేను అలా బస్సుల్లో వేయించి పొద్దున షూటింగ్కి వచ్చి తను వేసుకునేది. సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోన. దర్శకేంద్రుడి 105వ సినిమా జుమ్మందినాదం. మరి ఈ సినిమాలో కొన్ని పాటల్ని మెట్లీగా చేసి మన ముందుకి పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు గీతా మాధురి అండ్ దీపు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలపుగాలి. లాలి పాడుచున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలపుగాలి. ఎంత 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 చూడను, ఎడమ కుడి ఎటేపు చూడను, రెండు రెండేగా ఉన్నాయంట నా కన్నులు. అరెరెరెరే ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా. ఉన్నవి సరిపోవని నా కన్నులు వరువిస్తానుగా. ఎంత 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 చూడను, ఎడమ కుడి ఎటేపు చూడను. సువి కస్తూరి రంగ సువి, కావేరి రంగ సువ్వంటూ దంచండమ్మ పసుపు కొమ్ములు. సువి కళ్యాణ రంగ సువి, కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చెవుల కమ్మలు. ఆహం 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 తీగ నడుములో గంగ పడుచు ముత్తైదువులు వంగి వంగి పోటేయండి వెండిరు కళ్ళు. పూల బుట్టలు దాచి పట్టు జాకెట్లు చెమట పట్టుతుంటే ఊరించాలి మగాళ్ళ కళ్ళు. ఆహం ఆహం సువి 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 సువి.
పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు గోరింట పూసింది పిల్ల దోసిట్లో ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో సన్నాయి సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు ఏం చక్కగున్నారో నా సొట్ట చెంపలోడ ఏం సిక్కగున్నారో నా సిట్టి చెంపలోడ ఏం చక్కగున్నారో నా సొట్ట చెంపలోడ ఏం సిక్కగున్నారో నా సిట్టి చెంపలోడ పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నాకుంటే నాకు సుక్కలు ఉన్నట్టే పక్కునను నవ్వితే ముత్యాలు వజ్రాలు వైడూర్యాలు ఏరుకుంటాలే మెళ్ళు వేసుకుంటాలే ఏం సక్కగున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కగున్నావే లవ్వంగి టెక్కుదానా సంక్రాంతి భోగి బళ్ళు పోసుకొని బంతి పూలు పెట్టుకొని రంగు ముగ్గు దాటుకొని గుప్పి చేత పట్టుకొని వచ్చే 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 బాలామణి బాలమణి బాలామణి 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 అబ్బా అల్లా అమ్మా అన్నే చుట్టంలా వచ్చావే బాలామణి అబ్బా అల్లా అమ్మా అన్నే ఆ చోటని ఈ చోటని ప్రతి చోటుని చూపిస్తూ దోచావు ఎదకోటని ఇటువైపు రమ్మంటే అల్లంతా నీదని ఒడిలోకి రమ్మంటే ఒళ్ళంతా నీదని మదిలోన పెంచావే మధుమోహ వ్యాధిని అబ్బా అల్లా అమ్మా అన్నే బాలామణి 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 చుట్టంలా వచ్చావే బాలామణి రియల్లీ అ ప్లెజర్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే లెజెండ్స్ అండ్ ఆల్ టాలెంటెడ్ పీపుల్ ముందు ఇలా పాడుతుంటే చాలా 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 సంతోషంగా చాలా ఉంది. హ్యాపీగా ఉంది అండ్ తాప్సీ గారు చాలా బాగా పాడతారని విన్నాను. ఐ వాంట్ యూ టు సింగ్ సమ్ లైన్స్ ఇన్ దట్ ఏం చక్కగున్నావైన సాంగ్ మీరు ఒకసారి పాడాలని. He's very lucky if I sing for him. ఏ ప్లీజ్ పాడే అబ్బా నో క్యాట్ వాయిస్ Yet no, no. First say nicely, please. Yeah, nice. కాదు ఒక చిన్న మాట మీరు బాగా పాడితే ఆటోమేటిక్ గా మనోజ్ గారు ఇక్కడికి వచ్చేసి మీతో పాటు పాడేస్తారు. స్టెప్పులు వేస్తారు Oh my God. He will dance for this. నీళ్ళలో దిగి ఇలా అంటూ ఉంటా. He will dance. ఏం చక్కగున్నారో నా సొట్ట సింపలోరా చిక్కగున్నారో నా ఐ సారీ ఐ ఫర్గాట్ ద లిరిక్స్ పక్కన నువ్వు ఉంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు ఉంటే నాకు వాట్ వాస్ ద లైన్ ఐ ఫర్గాట్ నవ్వుతుండే రండి మీరు వచ్చి పాడేయాలంతే ఇంకా. Manoj's personal touch. Thank you. I remember 1-2 words also. I'm very amazed with myself. But very nice, very very nice. Thank you. Okay. I'm not taking your job, don't worry. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్. గీతా మాధురి ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం గారితో పాడిన పాట మా సినిమాలోనే. తను ఫస్ట్ టైం ఎవర్ సింగింగ్ విత్ హిమ్. నేను ఫస్ట్ టైం పాడుతుంటే ఆవిడ ముచ్చట పడిపోయి షీ వాస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ షీ వాస్ ఎంకరేజింగ్ మీ అ లాట్ అన్నమాట. ఇలాగే హ్యాపీగా పాడుకో, ఎంజాయ్ చేయి, ఫస్ట్ టైం ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ యూ అనుకుంటూ దట్ షోస్ యువర్ యునో ఎంకరేజింగ్ ఫస్ట్ టైం లిరిక్ రైటర్ కూడా అయ్యో గుర్తుందా? ఫస్ట్ టైం యా. గీత అవును 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 అవును. పోటీగాడిలో ఒక లిరిక్స్ కూడా రాసింది అంకుల్. ఏం సాంగ్? టైటిల్ ట్రాక్ ఒక ఫోన్ చేసి ఎవరన్నా లిరిక్ రైటర్ ఉంటే పంపించండి అని చెప్పి, అవును అసలు వై డోంట్ యూ ట్రై అని చెప్పి, అయితే ఒకటి అది మీ మంచితనం. తొందరపడదు నువ్వు. అదే 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 ఆ మూమెంట్ లో ఎవరు దొరకలా. మంచి కాంప్లిమెంట్ అంటే 4 years నుంచి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు రింగ్ టోన్ ఇది మార్చరు ఆయన. అవును. లాలి పాడుతున్న పాట తప్ప ఇంకోటి పెట్టలే. 4 years నుంచి ఆయన రింగ్ టోన్ అదే. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా జుమ్మంది నాదం అనగానే ఆ పాట పెట్టుకుని రాత్రులు పడుకుంటా ఉండి మాకు చాలా ఇష్టం. ఆ పాటలో ఒక క్యూట్నెస్ ఉంటుంది, ఒక ప్యాంపరింగ్ ఫీల్ ఉంటుంది అని చెప్పి చాలా చాలా మంది చెప్పారు సార్. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ అండ్ ఆపర్చునిటీ టు సింగ్ ఇన్ దట్ మూవీ. లాలి పాడుతున్నది ఈ గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. మీ ఫేవరెట్ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ డ్రీమ్ హీరోయిన్ అది రోజు రోజుకి మారిపోతూ ఉంటారండి. రోజుకు ఒక కళ వస్తూ ఉంటుంది నాకు. ప్రస్తుతానికి సన్నీ లియోన్. సన్నీ లియోన్. మీ బ్రదర్ చేస్తున్నారుగా, లైట్ తీసుకోవచ్చు కదా. నేను చేస్తున్నాను, సరిగా చదువు ఇంటర్నెట్ లో. ఓ మీరు చేస్తున్నారా? ఆడియన్స్ లోపల తీసుకురావడానికి పోస్టర్స్ కూడా అవసరం. రోజు రోజా పువ్వ అదొక పాట అనుకుంటారు ఎవరైనా. రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. సో మెనీ సాంగ్స్. అది ఎవరితో? డాక్టర్ రాజశేఖర్ గారితో యాంగ్రీ యంగ్ మ్యాన్ అప్పటివరకు. లక్ష్మి ఐ వాంట్ స్కర్ట్. ముందు గాలిపాట అయినా కూడా గ్లామర్ గా ఉండబోతుంది అని చెప్పి సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ఎక్కడ లేచి వెళ్ళిపోతున్న మూమెంట్ వచ్చినప్పుడల్లా గబుక్కుని తొడ మీద నుంచి పైకి ఒకసారి. తాప్సీ అర్థమైందా మీకు? I don't want to remember. దర్శకేంద్రుడు హీరోయిన్స్ ని అందంగా చూపిస్తారు అని అందరూ అంటారు. మిమ్మల్ని ఏ పాటలో బాగా అందంగా చూపించారు ఈ సినిమాలో? I think my personal favorite how I looked was Balamani. డైరెక్టర్ ఎవరు? ఏదో చిన్న డైరెక్టర్, మా పేరేంటి, రాజమౌళి. ఏదో చిన్న చిన్న సినిమాలు తీశారు ఆయన. ముగ్గురు హీరోలు పక్కన యాక్ట్ చేసే అవకాశం మీకు వస్తే ఒకరికి ఓకే చెప్పాలి. ఆ ఆప్షన్స్ ఏ పవన్ కళ్యాణ్, బి మహేష్ బాబు, సి రామ్ చరణ్. ఎవరికి ఓకే చెప్తారు? ముగ్గురు నుంచి ఒక్కడికి చెప్పాలి. లక్ష్మి యాంకర్ అయినప్పుడు యాంకర్ గా బాగా నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు. ప్రొడ్యూసర్ గా సినిమా తీసేప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చట్లేదు. కారణం చూపిస్తాను నేను.